దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న క్రీస్తు పరిచర్య అనుచరులకును యావత్ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దిన ధ్యానం మరియు వాగ్దానంలోకి వెళ్తే యెషయా 43వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. అలాగనే యెషయా 41వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరియు రెండో వాక్యముగా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. చాలామంది కుటుంబ సమస్యల్లో అయినా కానీ, వ్యాపార సమస్యలు అయినా కానీ, ఉద్యోగ సమస్యలు అయినా కానీ ఎంతోమంది బాధలు పడుచు దుఃఖించు ఉంటారు. అయితే దేవుని యందు నమ్మకం ఉంచి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, శ్రమల యందు ఓపికతో ఉంటే మనం చేసే కార్యాలకు దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా సైతానుడు పెట్టే చిన్న చిన్న శోధనలకు తల వంచి దేవుని నామంలో నుంచి, దేవుని యొక్క దారిలో నుంచి తొట్టిల్లుచున్నారు. ఆ విషయం చాలా మందికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే సాతానుడి ఉచ్చులో యవ్వనస్తులు మరియు ఎవరైతే దేవుని నామంలో ఎక్కువ గడుపుచుంటారో, మరియు దేవుని నామంలో ఎవరైతే గట్టిగా ప్రార్థించుచు దేవుని నామములో ఉంటారో వాళ్ళని అపవాది ఎక్కువ టార్గెట్ చేస్తాడు. వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ, మన ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని పైనే ఆనుకొని ఉంటే అపవాది పెట్టి ఎంత పెద్ద శోధనైనా ఎదుర్కొనే దానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. అది చాలా మందికి తెలియక దేవుని దూషిస్తూ ఉంటాడు. అపవాది నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అపవాది పెట్టే శోధనలు నేను తట్టుకునే దానికి దేవుడు నాకు శక్తి కూడా ఇవ్వడం లేదు అని చాలా మంది కూడా దేవుణ్ణి తిడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న విధంగా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ఒక్క వాక్యాన్ని చాలా మంది కూడా వాగ్దాన వాక్యంగా వస్తూ ఉంటుంది. అయితే నేను ఈ రెండు వాక్యాలు ఎందుకు చెప్పానంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటే ఒంటరిలో నలుగుచు, ఒంటరిగా బాధపడుచు, ఒంటరిగా నిర్ణయం తీసుకోవడానికి ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డతో నిండారులుగా ఉంటుంది. అయితే ఈ రెండో వాక్యంలో మనం వచ్చామంటే, యెషయా 41వ అధ్యాయం 10వ వచనాన్ని, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా ఆయన మనల్ని బలపరిచి ఆయన ఒక త్రోవలోకి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. క్రైస్తవ జీవితం అంటే కొన్ని మెట్లు ఎక్కడం లాంటిదండి. అంటే మొదటి మెట్లోనే చాలా మంది కూడా దేవుడిలోకి వస్తే ఎక్కువ శ్రమలు ఉంటాయి, దేవుడిని ప్రార్థన చేసామంటే మన ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని ఏదో అపనమ్మకాలన్నీ పెట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న ఆ ప్రార్థన శక్తిని వాళ్ళే అణగతొక్కుంటారండి. మనం పవర్ ఇచ్చిన వాళ్ళంగా అవుతాం. అంటే అపవాదికి ఏ విధంగా పవర్ ఇచ్చిన వాళ్ళం అవుతామంటే, ఒంటరిగా ఉన్న వాళ్ళని, దిగులు పడుతున్న వాళ్ళని, దేవుని యందు నమ్మకం వంచక బాధపడుతున్న ప్రతి బిడ్డని అపవాది గురి చూసి కొడతాడు. అపవాదికి ఉన్న బలం ఏంటంటే, ఒంటరిగా ఉన్న బిడ్డల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళని ఎక్కువ బాధ పెడుతుంటాడు, ఎక్కువ శోధిస్తుంటాడు. ఆ బిడ్డలు గనక ఎక్కడ దేవుళ్ళలోకి వెళ్ళిపోతే వాడికి వ్యతిరేకంగా మారుతారు అనే భయంతో ఒంటరిగా ఉన్న బిడ్డలు, ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు, వాళ్ళు గనక దేవునిలోకి వెళ్తే వీడికి వ్యతిరేకంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఆ భయంతోనే వాడు ఎన్నో కుటుంబాలని విడగొడతాడు, ఎన్నో బంధాలను విడగొడతాడు. మనం వెళ్ళే దారిలో మనం సరైన నిర్ణయం తీసుకోనీయకుండా మన ఒక జ్ఞానాన్ని దెబ్బకొడతాడు. ఆ క్రైస్తవ జీవితంలో ఏ బిడ్డ అయితే ముందుకి ఏ లోటుపాట్లు వచ్చినా సరే, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి కష్ట నష్ట అపాయాలు ఎన్ని వచ్చినా కూడా దాటుకొని వెళ్తున్న బిడ్డల్నే వాడు టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి
ఎక్కువ శోధనలు మనకు పెడుతుంటాడు. అన్ని శోధనల్ని తట్టుకొని దేవుని యొక్క నామంలో మనం కన్నా నిలవగలిగితే ప్రభు అయిన దేవునికి మనం జయమును అందించిన వాళ్ళం అవుతాం. అయితే దేవుని బిడ్డలారా, మన మన ప్రతి ఒక్క కుటుంబాలు కూడా దేవునికి పేరు తెచ్చుబడి కుటుంబాలుగా బ్రతకాలి దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజుల్లో చాలా మంది కూడా ఒంటరిగా పోరాడలేక అలిసిపోయి దేవునిలోకి వెళ్తే ఇలాగనే శ్రమలు వస్తాయని చెప్పి దేవుణ్ణి మధ్యలోనే వదిలిపెట్టి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలాంటి ప్రతి ఒక్క బిడ్డకి భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని ఈ యొక్క రోజు దేవుని వాగ్దానంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం కాబట్టి ముందు చాలా గడ్డు దినాలు మనకు రాబోతున్నాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు ముందు రోజుల్లో దొరకతుందో లేదో కూడా మనకు తెలీదు. అటువంటి గట్టి దినాల్లో నీ యొక్క కృపలో, నీ యొక్క దయలో నీవే ఉన్నావు నా తండ్రి అని చెప్పి ఆయన వైపు ఆనుకొని ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారని నమ్మి ఎంత పెద్ద శోధనను ఎదుర్కొంటూ ఒక్కనే ఉన్నానని మనసులో బాధ తీసేసి నాతో పాటు నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని సాగిపోయే ప్రతి బిడ్డకు కూడా ఆయన ఒక తోడు, ఆయన ఒక కృప, ఆయన ఒక ఆశీర్వాదం ఆ బిడ్డకి ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలకి దేనికి భయపడద్దు. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదిరించగలిగిన శక్తి మన దగ్గర ఉంది. ప్రార్థన జీవితంలో మనం ఎంత గట్టిగా ఉంటామో అపవాదితో అంత గట్టిగా పోరాడగలుగుతాం. ప్రార్థనా జీవితంలో ఎంత శక్తికరంగా ఎంత గట్టిగా దృఢంగా ఉంటామో అపవాదితో కూడా మనం అంత గట్టిగానే పోరాడగలం. వాడు పెట్టే శోధనలను ఎదుర్కొని దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క కృపలో ఎవరైతే నిలిచి దేవుని దారిలోనే నడుస్తూ దేవుని పైనే ఆనుకొని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడతారో వాళ్ళని దేవుడు హెచ్చింపబడతాడు. దేవుని యందు దృఢంగా ఉండలేకపోతున్నారో అటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుని పరిచయం చేసి దేవుడు ఉన్నాడు, ఎటువంటి కష్టంలో అయినా దేవుడు మనకు తోడై ఉంటాడు అని చెప్పడమే ఈ క్రీస్తు పరిచర్య లక్ష్యం. మనుషుల వైపు ఎటువంటి కష్టం వచ్చినా మనుషుల వైపు చూడటం అని దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో మన కష్టాలన్నీ తీరుతాయండి. ఎందుకంటే మనం ఇప్పట్లో మనుషులకి కాదు మన కష్టాలని చెప్తుంటామండి. ఆ విధంగా కాకుండా దేవునికి మన కష్టాలన్నీ చెప్తే ఆయన మన కష్టాలన్నీ తీర్చగలిగేవాడిగా ఉన్నాడండి. నిందల్లో వేదనలో కృంగిపోయి ఉన్నా కూడా ఆయన పైకి లేవనెత్తేవాడు కూడా ఆయనే. బయట గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే దేవునితో మనం మాట్లాడేదానికి, దేవునితో మనం సంభాషించేదానికి ఒక అంటే ఒక దారి ప్రార్థన. నీ కష్టం, నీకు ఏమొచ్చింది, నీ బాధలేంటి, నీ నష్టాలేంటి, నువ్వు దేంట్లో బలహీనంగా ఉన్నావు, నువ్వు ఏది చేయలేకపోతున్నావు, నీ జీవితంలో నువ్వు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావా, వాటన్నిటిని కూడా ఒక ప్రశ్నగా చేసి నువ్వు సమాధానంగా అడగాలంటే ప్రార్థన ఒకటే దానికి దారి. ఆ ప్రార్థన చేసి నీవు నీ జీవితంలో ఉన్న ఎన్ని ప్రశ్నలకైనా కూడా సమాధానం పొందుకోవచ్చు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకోండి. దేనికి భయపడకుండా, ఒంటరిగా ఉన్నాను అని బాధపడకుండా, భయపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్ముచు ఆయన వైపు తిరిగి ఆయనతో నడుస్తూ ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుని ఆశీర్వాదం తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనుక చూపించి దేవుడా, ఈ యొక్క విశ్రాంతి దినము నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ యొక్క అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని ఎదిగిన దేవుడు నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ యొక్క క్రీస్తు పరిచర్య ఆ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి నీ యొక్క శక్తిని, ఆశీర్వాదాన్ని, యావత్ ప్రపంచానికి నీ యొక్క తోడుని అనుగ్రహించమని, నీవు మాతో కూడా ఉండమని, నీ యొక్క కార్యాలను మా జీవితంలో జరిగించమని, నీ యొక్క కృపలో, నీ యొక్క దయలో మమ్మల్ని ఆశీర్వదించి కాపాడి బలపరచమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ అనుచరులకు చిన్న విన్నపం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసిన యెడల మీ అవసరతల నిమిత్తం మీ దేవుని దగ్గర ప్రార్థన చేసి వాటికి జవాబులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా
మాకు తెలియజేయమని అడుగుచున్నాం. ఆమేన్.